నా ప్రవక్తలు, నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమగల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే. అరణ్యంలో ప్రయాణం చేస్తారు. అరణ్యంలో కారులో వెళ్తారు. ఒక నలుగురు వ్యక్తులు వెళ్తుంటే అరణ్యము ఇంకా మనుషులు అనేవాళ్ళు కనపడతారు. చుట్టూ అడవి, రోడ్డు అయితే అరణ్య మార్గం కూడా రోడ్డు ఉంది, కారు వెళ్తుంది. పులులు, సింహాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. చీకటిగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, కారులో ఉన్న వాళ్ళు, కారు ఆగిపోతే ఏంటి పరిస్థితి, ఈ పులులు సింహాలు నోట్లో పడిపోతాం కదా, ఇప్పుడు ఈ కారు ఆగిపోతే ఏంటి పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే ఆ అరణ్యంలో సడన్గా కారు ఆగిపోయింది. ఈ రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా, అడవుల్లో రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా సింహాల పులులు, అవి వచ్చి కారు చుట్టూ తిరుగుతాయి. వీళ్ళ గుండెలు జారిపోయినప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు డోర్ తీసుకుని బయటకు వెళ్ళామా మన పని అయిపోయినట్టు, అయి తినేస్తాం, ఇప్పుడు ఏం చేయాలి, కారు ఆగిపోయింది, ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడిపోయారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రమాదంలో పడిపోయారో ఒకసారి ఆలోచన. ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడుతారు? అవి చుట్టూ తిరుగుతున్నాయి. సాధారణంగా అద్దాలు పగలవు, పైకెత్తుతాయి, గోగుతాయి ఇంకా దిగుతాయి. అలాగే ఈ లోకమనే అరణ్యంలో మన ప్రయాణం సాఫీగా సక్రమంగా జరగాలి. పులులు అనే క్రూరమైన మనుషుల నుంచి, సింహాలు అనే క్రూరమైన మనుషుల నుంచి, తోడేళ్ళు అనే క్రూరమైన మనుషుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే యేసు ప్రభు నమ్మకం. ఆయన మన మార్గములను సరళం చేస్తారు. ఆయన దూతను మనకు ముందుగా నడిపిస్తారు. ఆ ప్రమాదం నుంచి ఎలాంటి భయంకరమైన లోపలిది ఏమీ లేదండి, అరణ్యమే. గుర్తుపెట్టుకోండి, అరణ్యమే. పులులాంటి మనుషులు లేరంటారా? సింహాలాంటి మనుషులు లేరంటారా? తోడేళ్ళంటి మనుషులు లేరంటారా? జంతువులతో ప్రమాదం లేదండి. ఈరోజు మనుషులతోనే ప్రమాదం, జంతువులతో ప్రమాదం లేదు. వాటికి జ్ఞానం ఉంది. ఒకసారి గుర్తుపట్టంటే ఆ మనిషి ఏమి చేయవయ్యి. కానీ మనుషులతోనే ప్రమాదం ఉంది. స్నేహం నటిస్తారు, మోసం చేస్తారు. అట్లా అవన్నీ మీకు తెలుసు. అందుకనే ఈ లోకమనే అరణ్యంలో నువ్వు సేఫ్టీగా ఉండాలి, ప్రమాదాల ఆపదల నుంచి తప్పించబడాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, నీ అన్ని పనులు సక్రమంగా నీ గృహంలో సమృద్ధి ఉండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే యేసుప్రభు దానికి సమర్థుడు. యేసుప్రభు గారు దానికి సమర్థుడు. మనకున్న ఏ సమస్య నుంచి అయినా విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు. స్వస్థపరిచేవాడు ఆయనే, పరిశుద్ధపరిచేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, మాట్లాడుతాడు దేవుడు. మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మనం ఆలోచన చేస్తే అది ఏంటో తెలుసుకుని దీనికోసం ఆలోచిస్తున్నాడా, సరేలే అని దాన్ని సమకూరుస్తాడు. మాకైతే అట్లాగే జరిగిందండి. దేవుడు మా పాత్రత జీవితాన్ని సమాధి చేసి నూతన వస్తువులు ఇస్తున్నాడు. కారు కాదు, ఏం కావాలంటే దానికి మోటార్ సైకిల్ లేవు, అప్పుడు ఒకటి కూడా ఉండేది కాదు. బండి కావాలనుకుంటే నాకు బండి ఇచ్చాడు, అలా మా పిల్లలందరికీ ఇచ్చాడు. తర్వాత 4 బండ్లు వచ్చాయి. ఫ్రిడ్జ్ ఉంది, ఏమీ లేదు, కట్టుబట్టంతో హైదరాబాద్ ఇచ్చాడు. ఈరోజు అన్నీ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిగా ఎవరు ఇంటికి వచ్చి అనేది తలపోటు అనేది లేకుండా చేశాడు దేవుడు. సమస్యల నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు. పిల్లలు మంచిగా అయ్యారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబానికి ఆశ్రయంగా ఉన్నారు, ఆ మాట వింటున్నారు. అంటే మన భర్త మనకు లోబడాలన్నా దేవుడు నమ్ముకోవాలి, మన భార్య మనకు లోబడాలన్నా దేవుడు నమ్ముకోవాలి, పిల్లలు మనకు లోబడాలన్నా దేవుడు నమ్ముకోవాలి, సమాధానం కలిగి ఉండాలన్నా దేవుడు ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య నీ గృహంలో ఉంటాడో నీకు అంతా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు పేతురు వాళ్ళు శాప పడుతున్నప్పుడు యేసు ప్రభువు దొరలకు ప్రవేశించే ముందు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఒక్క చేప దొరకలేదు. యేసు ప్రభువు వారి దొరలకు వచ్చి ఈ పక్కన ఎప్పుడు వైపున
చేయి చూపించి చేప ఇక్కడ ఏంటి వలంటే, ప్రభువా ఓ బోధకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు ఒక్క చేప దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వల వేస్తాము అని వల వేసాడు. 153 చేపలు పడ్డాయి. వల లాగలేకపోయారు. ఒక్కడు లాగలేక, ఒరే యోహాను, ఒరే యాకోబు, రండ్రా రండ్రా అని పిలిచి వాళ్ళందరూ కలిసి, మనకు అంత సమృద్ధి ఇస్తాడు దేవుడు. తెలుసా మీకు? అంత సమృద్ధి ఇస్తాడు దేవుడు. అసలు మనమే ఎంతమందికి పెట్టే సామర్థ్యం ఇస్తాడు దేవుడు. అదనమాట. అందుకనే యేసయ్యను నమ్ముకుంటే మన జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించుకుంటాడు.